నా జీవితంలో ఒక చిన్న సంఘటన చెప్తాను. 7వ తరగతిలో హాఫర్లీ, క్వార్టర్లీ, ఈ దసరా హాలిడేస్లోనే క్వార్టర్లీ ఎగ్జామ్స్, చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అందరూ మా నాన్నకు ప్రోగ్రెస్ కార్డు తీసుకెళ్ళి చూపించారు. ఆయన హాస్టల్లో పనిచేస్తారు, నేను అదే హాస్టల్లో చదువుకుంటాను. అందరూ ప్రోగ్రెస్ కార్డు చూపించారు కానీ నా ప్రోగ్రెస్ కార్డు చూపించలా. తండ్రి కన్నులు ఎవరి ప్రోగ్రెస్ కార్డు కొరకు వెతుకుతాయి? నా కార్డు కోసమే కదా వెతికాడు. నేను ఇవ్వలా. ఒకరోజు పిలిచాడు, నాన్న ప్రోగ్రెస్ కార్డు ఏది? రంగుపెట్టెలో పెట్టే నాన్న. రంగుపెట్టెలో పెట్టానుక, తీసుకురా అన్నాడు. మార్కులు చూశాడు, అత్యవసర మార్కులు. మళ్ళా ట్రంకుపెట్టెలో పెట్టిరా అన్నాడు. వచ్చేసా. రావటంతో తలుపేశాడు. అన్నం వండటానికి ఇంతలా కర్ర, ఇంత పొడి కర్ర తీసుకున్నాడు. హాస్టల్ మూలకు తీసుకెళ్ళాడు. జీవితంలో పగటిపూట సొక్కలు కనబడేటట్లుగా, వాతలు వాసేటట్లుగా భయంకరంగా కొట్టాడు. కొట్టి ఇంకొకసారి ఇలాంటి మార్కులు వచ్చాయని పెట 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 కొట్టి వెళ్ళిపో స్కూల్కి, మధ్యాహ్నం టైం అవుతుందన్నాడు. స్కూల్కి వెళ్ళా. ఆ రోజుల్లో బెంచీలు ఉండేవి కదా, ఆ బెంచీల మీద కూర్చోటానికి ఈ వాతలు వాసి, ఆ వాత దెబ్బ బెంచికి తగులుతూ ఉంటే నరకం కనపడింది. ఆ బాధ తట్టుకోలేక నేనేమనుకున్నాను తెలుసా? రాక్షస్ ఎవరో కాదు, మా నాన్నే. హిట్లర్ ఎవరో కాదు, మా నాన్నే. సాయంత్రం హాస్టల్కి వచ్చా. ఉన్నాడు. రేయ్, ఇక్కడ భోజనం చేయకు, నీకు భోజనం లేదు, ఇంటికి వచ్చాయి, ఇంటికి వచ్చిన తర్వాత నీ పని చెప్తా అన్నాడు. నేను మనసులో అనుకున్నాను, ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత సెకండ్ క్వార్టర్ స్టార్ట్ అయిద్దేమో అనుకున్నా. చిన్నపిల్లలం కదా, వద్దు ఇంటికి వెళ్ళొద్దు, ఎటో ఒకటి వెళ్ళిపోదాం, రకరకాల ఆలోచనలు. ఆ రోజుల్లో ఇంత ప్రయాణ సదుపాయాలు, ఇంత డబ్బు ఇదంతా లేదు కదా. ఇంటికే వెళ్ళా. ఇంటికి వెళ్తే వెళ్ళేటప్పుడు కొడతాడు, తప్పకుండా మరలా కొడతాడు, కొట్టడానికే పిలిచాడు అని అనుకున్నా. వెళ్ళటంతో ఇంట్లో నుంచి గుమగుమలు, మంచి నాన్ వెజ్ వాసన వస్తూ ఉంది. నేను అడిగా, అమ్మా ఎందుకమ్మా నాన్న రమ్మన్నాడు? మా అమ్మ తక్కువ తిందా? ఏమోనయ్యా నాకు తెలియదు, నాకేం తెలుసు అయ్యా అంది. ఎందుకు పిలిచాడో అర్థం కాల. సరే అమ్మాయి భోజనం పెట్టు నాకు అన్నాడు. ఆయన భోజనం పెట్టింది మా అమ్మ. ఇడి కూడా పెట్టు అన్నాడు. భోజనం పెట్టింది నాకు. ఎందుకు పిలిచాడు అంటే, భోజనం ఏమంటే గొర్రెను వధించేటప్పుడు మేత బాగా పెడతారు కదా, కొట్టడానికి ముందు ఈ కార్యక్రమం ఏమో డౌట్ వేస్తుంది. భోజనం అట్లా పెట్టిన తర్వాత మా నాన్నను దగ్గరకు తీసుకొని గుండెల మీద పెట్టుకుని ఒక మాట అన్నాడు, నాన్న నేను ఎందుకు కొట్టానో తెలుసురా? కోపంతో కాదురా. ఏ హాస్టల్లో నేను వర్కర్గా పనిచేస్తున్నానో అదే హాస్టల్కి మీరు గెజిటెడ్ ఆఫీసర్లుగా రావాలరా, మీరు మంచి స్థితిలో ఉండాలిరా. నేను కొట్టిన ప్రతి దెబ్బ వెనుక నా ప్రేమ ఉంది, కొట్టిన ప్రతి దెబ్బ వెనుక నా గుండె పెండబడింది. నువ్వెంత ఏడ్చావో నాకు తెలియదు, నా కన్నబిడ్డను కొడతా ఉంటే నా గుండె తరుక్కుపోయిందిరా. నీ క్రమశిక్షణ నేర్పాలని కొట్టేనే కానీ, చదువు విలువ తెలియాలని కొట్టేనే కానీ నీ మీద కోపంతో కాదురా. నా బిడ్డవరా, నీ మీద నాకెందుకు కోపం? గుండెల మీద పెట్టుకుంటే నాకేమనిపించిందో తెలుసా? దేవుడు ఎవరో కాదు, మా నాన్నే దేవుడు. ఆ రోజు నుండి నేను సావుకొచ్చే వరకు నా హీరో, నా రోల్ మోడల్, నా మార్గదర్శి, ఈ భక్తి మార్గంలో నా ఇన్స్పిరేషన్ నన్ను కన్న తండ్రే. ఆ తండ్రి మీద అంత ఉన్నత భావం రావటానికి కారణం ఏంటంటే, కోపం ఎలా వ్యక్తపరిచాడో ప్రేమను కూడా వ్యక్తపరిచాడు. తమ్ముడు, చెల్లి,